ప్రైజ్ ద లార్డ్. ఏ రోజు దేవుడు బలపరిచే వాక్యం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట మృదువైన మాట. ఏం చల్లారుస్తుందండి? క్రోధము అంటే కోపమును చల్లారుస్తుంది. అలాగే నొప్పించు మాట కోపంను రేపుతుంది. అవునండి, ఈరోజు నీ మాట ఎలా ఉంది? ఒకసారి ఈ సమయంలో పరీక్షించుకో, పరిశోధించుకో. అవునండి, మన మాట మృదువైన మాటగా ఉండాలి, కోపాన్ని చల్లార్చేదిగా ఉండాలి. మన మాట ఇతరులను ఆదరించేదిగా ఉండాలి, ఇతరులకు బాధ కలిగించేదిగా ఉండకూడదు. అలాగే కోపాన్ని రేపేదిగా మన మాట ఉండకూడదు. అలాగే నొప్పించు మాట కోపమును రేపును. అవునండి, చాలామంది మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడితేనే ఇతరులను హింసించడం, అలాగే ఇతరులను బాధ పెట్టడం వంటి మాటలు మాట్లాడతారు. అలాగూ ఉండకూడదని కానీ మన మృదువైన మాట, మన మాట బాధల్లో ఉన్నవారికి ఆదరణ కలిగించేదిగా, కోపంలో ఉన్నవారిని కోపాన్ని చల్లార్చేదిగా మన మాట ఉండాలండి. అవునండి, మన మాట చాలా మృదువైనదిగా ఉండాలి. అవునండి, నీవు జీవంలోనికి వెళ్ళాలన్నా మరణంలోనికి వెళ్ళాలన్నా నీ నాలుగు వశంలోనే ఉంది. అవునండి, చాలామంది నోటి మాట ద్వారాగా ఎన్నో అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. అలాగే లేనిపోయిన నిందలు కూడా ఇతరుల మీద వేస్తారు. ఇతరులను హింసించేవారికి, ఇతరులను బాధ పెట్టేవారిగా మాటలు ఉంటాయి. అలాగూ ఉండకూడదు. కానీ మన మాట బాధల్లో ఉన్నవారిని బలపరిచేదిగా ఉండాలి, కోపంలో ఉన్నవారిని చల్లార్చేదిగా మన మాట ఉండాలండి. అటువంటి మాటలు కలిగి మనం జీవిద్దాం, దేవుడి మహిమను మనం పొందుకుందాం. దేవుడి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మా యొక్క నోటి మాట ఎలా ఉందో నాన్న ఈ సమయమందు మాకు మేముగా యోచన చేసుకోవడానికి, పరిశోధించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి యేసయ్యా. నొప్పించు మాట నాన్న మాలో ఉంటే గనక నాన్న మా నాలుకను, మా నోటి మాటను ముట్టి స్వస్థపరిచి మృదువైన మాటగా మేము మాట్లాడడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.